హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. 500+ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ జీడీ అనమాట. దానికి సంబంధించినటువంటి ఫేజ్ 3 రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట ఇది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజే స్టార్ట్ అవుతున్నది. 27th అనమాట, December 2025. ఇంకా 15 January 2026 midnight వరకు మనకి అవకాశం అయితే ఉంటుంది అప్లై చేసుకునే దానికి. టోటల్గా 549 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ మెరిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే, జనరల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేదనమాట. ఈ యొక్క ఫామ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫామ్స్కి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఆ యొక్క ఫామ్స్, ఆ యొక్క స్పోర్ట్స్ మెరిట్కి సంబంధించినటువంటి ప్రూఫ్ వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేయగలుగుతారు. మిగతా వాళ్ళకి అవకాశం అయితే లేదనమాట. కింద అయితే మనకి డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు, అంటే స్పోర్ట్స్ అనమాట. ఆ యొక్క స్పోర్ట్స్ డిసిప్లిన్స్లో కూడా మనకి వేరియస్ ఈవెంట్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ సెపరేట్గా ఉంది. ఈ టేబుల్ వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ది మనకి మేల్ ఈవెంట్కి సంబంధించింది, అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫీమేల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి వేరియస్ డిసిప్లిన్స్లో వేరియస్ ఇవైతే ఉన్నాయన్నమాట. అన్నీ చూసుకోవచ్చు మీరు. సపోజ్ ఇక్కడ చూసుకుంటే కనుక సైక్లింగ్, రోడ్ ఈవెంట్, అలాగే ట్రాక్ ఈవెంట్, మేల్ అండ్ ఫీమేల్, అలాగే డైవింగ్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. హాకీ, కబడ్డీ, ఇలాగ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డిసిప్లిన్స్ వచ్చేసరికి 30 దాకా ఉన్నాయన్నమాట. 30 దాకా ఉన్నాయి. యోగా కూడా ఉంది దాంట్లో, ఇంక్లూడింగ్ యోగా. ఎవరైతే ఆ యొక్క డిసిప్లిన్స్లో స్పోర్ట్స్ మెరిట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. మీకు లెవెల్ 3 ఆఫ్ 7th CPC ప్రకారం 69,100 రూపీస్ వరకు 21,700 బేసిక్తో మీకు ఈ యొక్క పే స్కేల్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఈ వేకెన్సీస్ మొత్తానికి సంబంధించి కూడా CTGD అనమాట. స్పోర్ట్స్ పర్సన్కి 18 to 23 years అనమాట జనరల్. ఇంకా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఇక్కడ చూసుకోవాలి, అంటే 1 August 2025 కట్ ఆఫ్ డేట్ అనమాట. 18 to 23, SC/ST వాళ్ళకైతే కనుక 28, OBC NCL వాళ్ళకైతే కనుక 3 years కాబట్టి 26 వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడైతే మనకి మార్క్స్, అంటే ఏ కాంపిటీషన్కి ఎన్ని మార్క్స్ ఇస్తారని ఒక టేబుల్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ ఒలింపిక్స్ గేమ్స్, సమ్మర్ గేమ్స్, వింటర్ గేమ్స్కి సంబంధించి మార్క్స్ ఫర్ గోల్డ్ మెడల్ సంపాదించుకుని 100 మార్క్స్, సిల్వర్ అయితే 96, బ్రాంజ్ అయితే 92, ఇంకా ఓన్లీ పార్టిసిపేట్ చేస్తే కనుక 80 మార్క్స్ అనేది మీకు అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఈ యొక్క స్పోర్ట్స్ మెరిట్ అనేది లాస్ట్ 2 years, అంటే 23, 24, 25కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే. ఇప్పటి నుంచి చూసుకుంటే బ్యాక్కి వెళ్తే 2 years ఆ యొక్క ప్లేయర్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. అంతకుముందు వాళ్ళకి ఇది అవకాశం అయితే లేదనమాట. ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది కామన్ అనమాట. మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ హైట్ అనమాట. ఇంకా షెడ్యూల్ అండ్ ST క్యాండిడేట్స్ చూసుకుంటే కనుక 162.5 మేల్, ఫీమేల్కి వచ్చేసరికి 150 అనేది హైట్ అనేది సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా చెస్ట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి 80 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండబుల్ అనమాట. ఇంకా చూసుకుంటే కనుక మనకి ST క్యాండిడేట్స్కి 76, ఒక 5 సెంటీమీటర్స్ అనేది మనకి రిలాక్సబుల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th class పాస్ అయితే సరిపోతుంది అనమాట. మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నారు కాబట్టి. ఇంకా ఫీజుకి సంబంధించి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్, అలాగే SC/ST క్యాండిడేట్స్కి ఫీజు లేదని, అంటే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ SC/STకి ఫీజు అనేది లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్లో జనరల్, OBC వాళ్ళకి మాత్రమే 159 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. మీకు స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా అయితే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ అనేది లేదు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకు కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక ఈ యొక్క BSF రిక్రూట్మెంట్ దాంట్లో డైరెక్ట్గా ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది అనమాట, తీసుకోవాలి. లాగిన్ అంటే ఈమెయిల్ ID కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసేసి పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది. ఒకవేళ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ తీసుకోవచ్చు అనమాట. అలాగే లాగిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. లేదంటే కనుక ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అనమాట, రిజిస్టర్ హియర్ అని ఉంది. ఈ విధంగా మొదట అందరూ కూడాను రిజిస్టర్ అయితే చేసుకుని 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. మీ క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. యాజ్ పర్ 10th class రికార్డ్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ యాస్టేజ్గా మిస్టేక్స్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా యాస్టేజ్గా ఎంటర్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ID అనమాట ఎంటర్ చేయాలి. జనరేట్ OTP అనాలి.
ప్లస్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోరు అనమాట. యాజ్ పర్ మెట్రికులేషన్ అంటే 10th కోర్స్ ప్రకారం మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తాయి అనమాట. ఇంకా మీకు ఐడెంటిటీ కార్డు కోసం ఆధార్ కార్డు కనుక ఉంటే ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ప్లస్ మీకు కనుక ఆధార్ కార్డు లేకపోతే వేరే ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి పాస్పోర్ట్ ఉంది, అలాగే పాన్ కార్డు ఉంది, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ ఏజ్ అని చూపిస్తారు, ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఫాదర్స్ నేమ్, అలాగే మీకు మదర్స్ నేమ్, అలాగే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ అంటే మోల్స్ అనమాట. మీకు 10th మెమోస్లో అయితే ఉండదు, ఎక్కడైతే మీకు పుట్టుమచ్చలు ఉన్నాయి అది విజిబుల్గా ఉన్నవి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా. ప్లస్ ఇక్కడ ఇక్కడ మనకి డోమ్సైల్ డీటెయిల్స్ అడుగుతున్నారనమాట. డూ యూ హ్యావ్ ద డోమ్సైల్ సర్టిఫికేట్ అంటే మీ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట. మనకి మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారు, మీ ఫాదర్స్ అందరూ ఎక్కడైతే ఫస్ట్ నుంచి ఉన్నారు దాన్ని డోమ్సైల్ అంటారనమాట. మీకు డోమ్సైల్ సర్టిఫికేట్ అనేది మీ రెసిడెంట్ సర్టిఫికేట్ వేరు, ఇది వేరు అనమాట. మీరు అప్లై చేసుకుంటే ఇస్తారు. మీరు ఏ స్టేట్లో అయితే ఆ యొక్క డోమ్సైల్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారు, ఎక్కడైతే మీకు ఇష్యూ చేశారో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డోమ్సైల్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ప్లస్ అలాగే మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనీ ఉన్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి అనేది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డూ యూ బిలాంగ్స్ టు నాన్ క్రీమీ లేయర్. మీరు కనుక ఓబీసీ ఇస్తే ఇక్కడ మీకు అయితే అడుగుతుంది అనమాట. మీరు కనుక నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు ఎన్సీఎల్ అయితేనే మీకు ఆ యొక్క రిజర్వేషన్ అనేది మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా క్రీమీ లేయర్ వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు అనమాట. జనరల్ కేటగిరీ కిందకైతే వస్తారనమాట. ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ నెంబరు, అలాగే అది ఏ స్టేట్లో అయితే ఇష్యూ చేశారో ఎంటర్ అయితే మనం చేసుకోవాలన్నమాట. అలాగే సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డిస్ట్రిక్ట్, అది ఎక్కడ ఇష్యూ చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో ఇష్యూ చేశారు, ఏ స్టేట్లో ఇష్యూ చేశారు కేటగిరీ సర్టిఫికేట్ అనేది. అలాగే మనకి ఇక్కడ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మీరు రెన్యువల్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మనం 24-25కి సంబంధించి 25 ఏప్రిల్ 1 తర్వాత అయితే మీకు రెన్యువల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్తది అయితే ఇష్యూ చేస్తారనమాట. దాని నెంబర్ అయితే మారిపోతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో అదైతే మీరు ఉండాలన్నమాట. నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు ఇష్యూ చేశారు అనేది, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఏంటి అనేది. అలాగే ఇష్యూయింగ్ డేట్ అనమాట. ఇష్యూయింగ్ డేట్ అనేది ఈ సంవత్సరం మనకి 2025 ఏప్రిల్ తర్వాత అది అయి ఉండాలన్నమాట. సో దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే దాని ద్వారా వాళ్ళకి ఇది ఉంటుంది అనమాట, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదర్ దాన్ బిఎస్ఎఫ్ కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ఎవరైనా పనిచేస్తే వాళ్ళకి ప్రాపర్ ఛానల్ ఉంటుంది. ఇంకా అలాగే బిఎస్ఎఫ్ డిపార్ట్మెంటల్ వాళ్ళైతే కనుక ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవాలి. బయట వాళ్ళంతా డైరెక్ట్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా సబ్ కేటగిరీ రిజర్వేషన్ అనమాట. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్పెక్ట్ లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ నో. డిపార్ట్మెంట్ అంటే బిఎస్ఎఫ్లో కనుక వర్క్ చేస్తాం ఎస్ పోతున్నాం. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్, స్టేట్, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, అలాగే విలేజ్ అనమాట, సిటీ, విలేజ్ కానీ సిటీ కానీ ఏదైనా పర్లేదు. పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ ఏరియా ఇదనమాట. అలాగే పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఏరియా ఎంటర్ చేసి సరిపోతుంది. ఇంకా కూడా మనకి తహసీల్ అంటే మనకి తాలూకా అనమాట. మీకు తాలూకా కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసామన్నమాట. థర్డ్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇదైతే అదర్స్ ట్యాబ్ అనమాట. మీకు కనుక ఎన్సీసీ కనుక ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక అది ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి. బి ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు. సి ఉంటే కొంచెం కిందకు వచ్చేసి ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే ఏం అడగదు మిమ్మల్ని. అలాగే డూ హ్యావ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్, మీకు ఏదైనా స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఉంటే కనుక అది గేమ్ 1 అనమాట. అది గేమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి, డిసిప్లిన్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు దేంట్లో అయితే మీకు ఆ యొక్క ఇది ఉన్నది మెరిట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. హైయెస్ట్ స్పోర్ట్ అచీవ్మెంట్ అని మీరు దేంట్లో అయితే హైయెస్ట్గా మీరు ఆ యొక్క అచీవ్మెంట్ చేశారు ఆ యొక్క స్పోర్ట్ నేమ్ అనమాట. అలాగే గేమ్ నేమ్ అనమాట. అలాగే ఇక్కడ స్పోర్ట్ అచీవ్మెంట్ గేమ్ 2, అలాగే హైయెస్ట్
స్పోర్ట్ అచీవ్మెంట్ లెవెల్ 2 అనమాట. ఇదే లెవెల్ 1కి సంబంధించి మీకు ఏ గేమ్లో అయితే ఇది ఉన్నది అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా రెండో ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. మీకు కనుక ఎటువంటి మెరిట్ లేకపోతే ప్లస్ మీ ప్రొఫైల్ అంతా కంప్లీట్ చేసుకుంటే కనుక ఇక్కడ 100% అని ఇలాగా వస్తుంది. అక్కడ మనకి కంప్లీటెడ్ 100% అని వస్తుంది అనమాట. ఇక వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అని ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇది నెక్స్ట్ మన హోమ్ పేజ్కి అయితే వస్తాం అనమాట. వచ్చినప్పుడు కొంచెం కిందకైతే రావాలన్నమాట. కిందకి వచ్చేసి కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ అప్లై హియర్ అని ఉంటుంది అనమాట. అగెనెస్ట్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా 2025. ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఇందాక మనం ఏవైతే అక్కడ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ చెప్పామో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. మీకు దేంట్లో అయితే ఆ యొక్క స్పోర్ట్స్ మెరిట్ ఉన్నదో మేలా ఫీమేలా, సపోజ్ ఇక్కడ ఆర్చరీ ఉంది, అథ్లెటిక్స్లో కూడా మేల్ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. అక్కడ ఆ యొక్క నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి ఆటోమేటిక్. ప్లస్ ఇక్కడ మనం కనుక గమనిస్తే కనుక ఓన్లీ మేల్ జెండర్ ఇచ్చాను కాబట్టి నాకు మేల్కి సంబంధించినటువంటి ఆ యొక్క డిసిప్లిన్స్ ఈవెంట్స్ అయితే వచ్చాయి. మీరు కనుక ఫీమేల్ ఇస్తే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఆ యొక్క ఈవెంట్స్ వస్తాయి. మీకు దేంట్లో మెరిట్ ఉంటే ఆ యొక్క దాన్ని ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే కింద ఇలాగైతే వస్తుంది అనమాట. ఏంటంటే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఒలింపిక్స్ గేమ్స్, సమ్మర్, వింటర్, అలాగే ఏషియన్ గేమ్స్, అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్స్, వరల్డ్ కప్, ఏషియన్ గేమ్స్, ఇంకా ఏషియన్ ఛాంపియన్షిప్ కప్, ఇంకా కూడా యూత్ ఒలింపిక్ గేమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. SIF వచ్చింది, నేషనల్ గేమ్స్ వచ్చింది, ఇంకా యూత్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఇండివిజువల్ మెడల్స్, అలాగే చూసుకుంటే మనకి నేషనల్ గేమ్స్, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. మీరు దేంట్లో అయితే ఆ యొక్క కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తున్నారో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే మీకు మెడల్కి సంబంధించి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజా, ఇంకా ఓన్లీ పార్టిసిపేట్ చేసి లాస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ అనమాట. ఇక్కడ ఆ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ అయితే మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకున్నారో, ఏదైతే మీ అచీవ్మెంట్ ఉన్నదో, ఇక్కడ మనకి గోల్డ్ మెడల్ కానీ, సిల్వర్ కానీ, బ్రాంజ్ కానీ, లేదంటే పార్టిసిపేషన్, ఆ యొక్క పార్టిసిపేషన్ అనేది మనకి 2 డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇక్కడ 15 జనవరి 2024 నుంచి 15 జనవరి 2026 మధ్య ఉన్నటువంటి ఆ యొక్క స్పోర్ట్స్ పార్టిసిపేషన్ లేదంటే ఆ యొక్క మెడల్స్, ఆ యొక్క డేట్స్ మాత్రమే, ఈ యొక్క 2 డేట్స్ మధ్య ఉన్న ఆ డేట్ మాత్రమే అలో అయితే చేస్తారనమాట. ముందు ఉన్న తర్వాత ఉన్నా కూడాను అదైతే అలో అయితే చేయరనమాట. సో దాని ప్రకారం ఆ యొక్క డేట్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుంటే 10th క్లాస్ అనేది తప్పనిసరిగా ఈ వేకెన్సీస్కి సంబంధించి పాస్ అయి ఉండాలన్నమాట. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎస్ అయితే పెట్టాలి. ఎస్ పెట్టాము. ఇంకా కిందకు వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. ఫిజికల్ స్టాండర్డ్స్ మేల్ 170 సెంటీమీటర్స్ మినిమం, అలాగే ఫీమేల్ చూసుకుంటే 157 సెంటీమీటర్స్. ఇంకా ఎస్టీ వాళ్ళకైతే సరే మేల్ 162.5, ఫీమేల్ 150 అనమాట. దాని ప్రకారం మీ యొక్క కేటగిరీ, ఇంకా జనరల్ అయితే కనుక మినిమం అయితే 170 అయితే ఉండాలి దీని ప్రకారం అనమాట. సో దాని ప్రకారం మీ యొక్క హైట్ అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట ఇక్కడ. అలాగే చూసుకుంటే మీ యొక్క చెస్ట్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి, వెయిట్ కూడా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా అప్లోడ్ స్పోర్ట్స్ డాక్యుమెంట్ ఏదైతే ఇందాక చెప్పినట్టుగా మనకి 15 జనవరి 2024 నుంచి 15 జనవరి 2026 మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ మాత్రమే మనకి ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతుంది. పైన మనం డేట్ మెన్షన్ చేసాము, ఇక్కడైతే ఆ యొక్క కాంపిటీషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ పారా 4B అంటే ఇదనమాట, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్. ఓన్లీ దోస్ ప్లేయర్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆర్ వన్ మెడల్స్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ కాంపిటీషన్ మెన్షన్ ఇన్ టేబుల్ బిలో డ్యూరింగ్ లాస్ట్ 2 years అనమాట. ఇప్పటి నుంచి 2 years వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే ఎనెక్జర్ 8 అనమాట. నాకైతే 8 వచ్చింది. ఆ యొక్క లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ బట్టి మనకి ఇక్కడ ఫామ్ అయితే ఉంటుంది. ఎనెక్జర్ 8 అంటే ఫర్ రిప్రజెంటింగ్ ఏ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ ఏ నేషనల్ కాంపిటీషన్ ఇన్ వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆ యొక్క స్టేట్కి మనం రిప్రజెంట్ చేస్తూ ఆ యొక్క నేషనల్ కాంపిటీషన్కి సంబంధించిన ఎనెక్జర్ 8 అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలను. అలాగే మనకి ఎనెక్జర్ 7 అయితే ఉంటుంది ఫర్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ వాళ్ళకి సంబంధించి అనమాట. సో అదైతే వాళ్ళు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి డేట్ వస్తుంది, ప్లేస్ అనమాట, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది అనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనం స్పోర్ట్స్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ ఎనెక్జర్ 8 లేకపోతే అది ఏదో 7 అది అప్లోడ్ చేసిన తర్వాత సెంటర్ ఢిల్లీ మాత్రమే వచ్చింది, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫీజు అయితే నాకు 59 రూపీస్ వచ్చింది. ఫీజు అయితే పే చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి, పే నవ్వు అనాలి,
ఇక్కడ అగ్రీ అనాలి. ఇక్కడైతే మనకి గేట్వే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ కార్డ్స్, నెట్ బ్యాంక్, వ్యాలెట్, యూపీ ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ జనరల్ క్యాండిడేట్కి 159, ఇంకా కూడాను ఈ యొక్క రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 59 రూపీస్ అయితే వస్తుంది. మనం లాస్ట్లో అయితే ఫీ అయితే పే అయితే చేసుకోవచ్చు. ఫీజు ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫర్ ఫీమేల్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ SC, ST ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. మిగతా వాళ్ళకైతే 159 అని చూపించారు.